గైస్, తిరుమల వెళ్ళినప్పుడు ఈ 5 తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు. ఇంకా మెయిన్ గా నేను చెప్పబోయే 5వ తప్పు చేస్తే మాత్రం మీ దర్శనం మొత్తం వృధా అయినట్టే. సో ఈ వీడియోని సేవ్ చేసుకొని వీడియోని లాస్ట్ వరకు చూడండి. మొదటిది, తిరుమల వెళ్ళినప్పుడు పదే పదే అద్దంలో చూసుకోకూడదు. ఎందుకంటే అక్కడ అందగాడు ఓన్లీ ఆ వెంకటేశ్వర స్వామి మాత్రమే. రెండవది, తిరుమలలో పూసే ఏ పువ్వైనా ఆడవాళ్ళు తలలో పెట్టుకోకూడదు. ఎందుకంటే తిరుమలలో పూసే ప్రతి పువ్వు ఆ స్వామి వారికే అంకితం. ఒకవేళ మీరు పెట్టుకుంటే ఆ స్వామివారి సొత్తును మీరు దొంగలించినట్టే. మూడవది, దర్శనం అయిపోయాక కొండ దిగే అప్పుడు పదే వెనక్కి తిరిగి చూడకూడదు. అండ్ వెళ్ళి వస్తాను స్వామి అంటూ కూడా అనకూడదు. ఓన్లీ మళ్ళీ వస్తా స్వామి అని మనసులో అనుకుంటూ వెళ్ళాలి. నాలుగవది, మెట్ల మార్గంలో వెళ్లేప్పుడు పొరపాటున కూడా శ్రీవారి పాదాల మీద కాళ్ళు పెట్టకూడదు. అండ్ ఆ పాదాలను తాకి నమస్కరించాలి గాని వాటిపై నిల్చొని ఫోటోస్ దిగడం లాంటివి కూడా అస్సలు చేయకూడదు. ఐదవది, మెయిన్ గా మనం ఎప్పుడైతే స్వామివారి ఆనంద నిలయానికి ఎంటర్ అవుతామో కళ్ళు అస్సలు మూసుకోకూడదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని కళ్ళారా చూడాలి. సో మీరు తిరుమల వెళ్ళినప్పుడు 5 తప్పులు అస్సలు చేయకండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.